ఏలూరు జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇప్పించాలి అంటూ ఆటోమొబైల్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకి ఏఐటీయూసీ కూడా మద్దతు తెలపడంతో సమస్య తీవ్రంగా మారింది. నగరంలోనే ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు వేధింపులకు తాళలేక ఆటోనగర్లో స్థలాలు లేక జీవన పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపాలి మున్సిపల్ అధికారుల వేధింపులు, మున్సిపల్ అధికారుల వేధింపులు, మున్సిపల్ అధికారుల వేధింపులు, మున్సిపల్ అధికారుల వేధింపులు. ఇవ్వాలి అర్హులైన వారికి ఆటోనగర్లో స్థలాలు, ఇవ్వాలి అర్హులైన వారికి ఆటోనగర్లో. ఆపాలి మున్సిపల్ అధికారుల మెకానికులపై వేధింపులు, ఆపాలి మున్సిపల్ అధికారుల మెకానికులపై వేధింపులు, ఆపాలి మున్సిపల్ అధికారుల మెకానికులపై వేధింపులు. ఇవ్వాలి ఏలూరు నగరం. ఏలూరు ఆల్ ట్రేడ్ వర్కర్స్ ఆటోమొబైల్ వర్కర్స్ అసోసియేషన్ కన్వీనర్. ఈరోజు ఏలూరు నగరంలో అనేక మంది ఆటో నగర్ ఏర్పాటు అయిన సమయంలో స్థలాలు అప్పటి మాజీ అధ్యక్షులు మాగంటి నాగభూషణం ఇవ్వకపోవడంతో ఆయన పక్షపాతంతో వ్యవహరించి నిజంగా వృత్తుల్లో కొనసాగే వాళ్ళకి స్థలాలు ఇవ్వకపోవడంతో అనేక మంది మెకానిక్లు ఏలూరు నగరంలో అద్దె స్థలాల్లో సొంతంగా మెకానిక్ షెడ్లు నిర్వహించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. తద్వారా మున్సిపాలిటీ వారికి ట్రేడ్ లైసెన్సులు కడతా ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ లైసెన్సులు తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏలూరు నగరంలో బ్రతుకున్న మెకానిక్లకి తక్షణమే ఆటో నగర్లో స్థలాలు ఇస్తే, ఇప్పుడు ఏదైతే మున్సిపల్ అధికారులు చెప్తూ ఉన్నారో పీజీఆర్ఎస్లో ప్రతి పనికిమాలిన వెధవ ఏలూరు నగరంలో ఎవరో పని చేసుకోనివ్వకుండా వారంతా కూడా దొంగతనాలు దోపిడీలు చేయాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తులు కొంతమంది పీజీఆర్ఎస్లో కంప్లైంట్లు చేయడం, దాని మీద కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ అధికారులకి ఏలూరు నగరంలో ఉన్న మెకానిక్ షెడ్యూల్ తీసేయమని ఆదేశాలు జారీ చేయడం చూస్తే చాలా విచారకరంగా